నెల్లూరు జిల్లా పునరాభివృద్ధి లక్ష్యంగా ప్రధానమైన ప్రణాళికలతో నెల్లూరు పార్లమెంటు మహానాడు తీర్మానాలు చేసింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పార్లమెంటు స్థాయి మినీ మహానాడు పండుగ వాతావరణంలో ముగిసింది. నియోజకవర్గ స్థాయిలోని తీర్మానాలను ప్రతిపాదిస్తూ రాష్ట్ర స్థాయికి పంపారు. జిల్లా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా మహానాడులో నేతలు పలు తీర్మానాలు చేశారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి, నెల్లూరు కార్పొరేషన్లోని అన్ని డివిజన్లో ప్రజలను అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రానున్న 2029లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేస్తారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల్లో నాడున్నటువంటి ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్త విధానాలు, నిర్లక్ష్య ధోరణి, అభివృద్ధి నిరోధకం, సంక్షేమాన్ని మూలబెట్టినటువంటి నాటి ప్రభుత్వంతో దాదాపు 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య పరిపాలన చేసేటప్పుడు మరి అది ప్రజా విద్రోహ దినం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను నువ్వు అవమానిస్తున్నావా అని అడుగుతున్నావు. అంటే నువ్వు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇవాళ వ్యతిరేకిస్తున్నావా అని అడుగుతున్నావు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇవాళ నువ్వు తుంగలో తొక్కి నీ తాతగారైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇవాళ అమలు చేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నావా అని అడుగుతున్నా. కాబట్టే నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఇటువంటి దుష్టబుద్ధి కలిగినటువంటి ప్రత్యర్థి పార్టీలు మనుగడ ఇంకా కొద్దిగా ఉంది. ఆ పార్టీలని మరి రూపురేఖలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ 5 సంవత్సరాల్లో రాబోయేటువంటి మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే సమయంలో మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ 5 yearsలో. నిన్న ఒక మాట చెప్పాడు, రేపు జూన్ 4వ తేదీ అంటే 1 year అవుతుంది, ఆ రోజు రిజల్ట్ వచ్చింది. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన పార్టీ. నేనైతే ఒక్క మాట చెప్తుండా, 2029 మీ వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి 2024లో కంటెస్ట్ చేయటం, గత పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు. ఈరోజు అధికారం వచ్చిందంటే గత ప్రభుత్వం అనేక మందిని అనేక రకాలుగా వేధించింది, కొందరిని జైళ్లలో పెట్టింది, కొందరి మీద అనేక కేసులు పెట్టారు, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారు, బెదిరించారు, లాక్కున్నారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇలా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకే ప్రజలు బుద్ధి చెప్పి తరివేశారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏది చేసినా ప్రజా పరిపాలన, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు అటు సంక్షేమము, అభివృద్ధి రెండింటినీ 2 కళ్ళుగా చూసి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు.